హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీసీ ఎక్స్ప్లోర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఇది మనకు చూడంగానే మనకు ట్రిగ్నోమెట్రీలో గుర్తు రావాలి. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ అందులో ఉంటుంది కదా అని. సో ఇది ఎందుకంటే ఇది మనకు ఒక ట్రిక్ లాగా గుర్తుండిపోయేలా ఉండాలని ఇవి ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది మనకు ఒకటి సెంటెన్స్ ఫామ్ చేసారు. సో అది ఎట్లనో చెప్తా, సరేనా, ఫ్యూచర్లో ఇప్పుడు మన వీడియోలో, ఓకేనా. సో ఫస్ట్ మనకి ఇది ఏందో తెలుసు, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఓకేనా. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఓకేనా. సో ఇప్పుడు ఇది లైక్ మనకు ఇది ఏముంటుంది, 0 and 360 degrees, అంతే కదా. ఇక్కడ 90 degrees, ఇక్కడ 180 degrees, ఇక్కడ 270 degrees, సో ఇక్కడ 360 degrees. సో ఇది ఏంటంటే ఫస్ట్ మనకు ఈ 0, 90, 180, 270 అండ్ 360 degrees ఇవి మనకు యాంగిల్స్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ మనకు ఫస్ట్ ఇది ఫస్ట్ కోఆర్డినేట్, ఓకేనా. ఇది సెకండ్ కోఆర్డినేట్, ఇది సెకండ్ కోఆర్డినేట్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. సో మనకు ఇట్లా యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళాలి, ఓకేనా. యాంటీ క్లాక్ వైజ్, సో ఇది యాంటీ క్లాక్ వైజ్. సో ఇది ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్, ఫోర్త్, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఈ సెంటెన్స్ అనేది ఎలా వేసుకోవాలంటే యాంటీ క్లాక్ వైజ్ అన్ని, ఆల్ సిల్వర్ టీ కప్స్. అసలు ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే, ఆల్ అంటే మనకు ఆల్రెడీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ తెలుసు. ఏంటిది ఆల్ అంటే సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కోసికెంట్, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఆల్ అంటే ఏందో చూసుకుందాం. ఫస్ట్ అయితే మనము ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది, సో సిల్వర్ అంటే ఫస్ట్ మనకు స్టార్టింగ్ లెటర్ ఏంది, ఎస్. ఎస్ అంటే మనకు సైన్. సైన్కి ఇన్వర్స్ అంటే సైన్ తర్వాత ఏమొస్తుంది, కాస్, అది నెక్స్ట్ అన్నట్టు. సో అది ఆపోజిట్ అంటారు. కానీ సైన్కి మనకు ఇంకొకటి ఇన్వర్స్ ఏంటిది, సో ఎస్ కదా, కాస్, కోసికెంట్. సో నెక్స్ట్ టీ. టీ అంటే మనకు టీ ఏంటిది, టాన్. దీనికి ఆపోజిట్, ఇది ఒక్కటే ఆపోజిట్, ఓకేనా. టాన్కి ఆపోజిట్ ఏంది, కాట్. సో ఆల్ సిల్వర్ టీ కప్స్. కప్స్ అంటే సి అంటే ఏమో, ఓకేనా. సో సారీ, కాస్, ఇది కాస్. మరి కాస్కి ఇంకోటి ఇన్వర్స్ ఏంది, సో కాస్కి ఇన్వర్స్ చేస్తే సీకెంట్, ఓకేనా. ఈ రెండు. సో ఇప్పుడు ఇక్కడ ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది, ఆల్ అంటే ఇక్కడ ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్ ఉంటాయి. ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో సైన్, కొసెక్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. ఇక్కడ టాన్, కాట్ అనేది పాజిటివ్ ఉంటాయి. ఇక్కడ కాస్, సీకెంట్ అనేది పాజిటివ్ ఉంటాయి. సో మిగతా దాని అర్థమైంది, ఇక్కడ సైన్, కొసెకే పాజిటివ్ ఉంటాయి అంటే మిగతాది కాసు, ఇంకొకటి ఏంది టాన్, కాటు, సీకెంట్, ఇవన్నీ నెగిటివ్ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, సైన్, కాస్ నెగిటివ్ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, సైన్, టాన్, కాటు నెగిటివ్ ఉంటాయి. సో ఇవన్నీ, ఇది రెండు పాజిటివ్ ఉంటాయి, ఓకేనా. సరే, అసలు ఇవి ఎక్కడ మళ్ళీ యూజ్ అవుతాయి అంటే మనకు తెలుసు కదా, అలైడ్ యాంగిల్స్. సో అవి ఎక్కడ ఫామ్ అయితే చూసాం. సో ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ మనకు ఇది కదా, సో 90 మైనస్ టీటా. సో ఇటు 90 ప్లస్ టీటా, 90 ప్లస్ టీటా. సో ఇది ఇటు వస్తుంది అంటే 180 మైనస్ టీటా. సో 180 ప్లస్ టీటా, ఇది ఇటు ఉంది. సో 270 మైనస్ టీటా, మైనస్ టీటా. సో ఇది ఇటు 360 ప్లస్ టీటా. సో ఇది ఇటు 360 ప్లస్ టీటా. సో అర్థమైంది కదా. సారీ, ఇది 270, ఇది మైనస్ టీటా, 270 ప్లస్ టీటా, ఇది 360 మైనస్ టీటా, ఓకేనా. ఇది. సో ఇలా ఇవైతే మీకు అర్థమైంది కదా. సో 90 మైనస్ టీటా ఇటు వస్తుంది. సో 90 ప్లస్ టీటా ఇటు వస్తుంది. సో ఇది కూడా అంతే, 90 అంటే యాంటీ క్లాక్ వైజ్లో మనకు ప్లస్ వస్తుంది, క్లాక్ వైజ్లో మైనస్ వస్తుంది. అంటే 90 మైనస్ టీటా నెగటివ్. ఇక్కడ 270 మైనస్ 360 మైనస్ టీటా నెగటివ్. సో 270 మైనస్ టీటా. ఇట్లా మనకు క్లాక్ వైజ్ పోతూ ఉంటే మైనస్ అవుతూ ఉంటాను, యాంటీ క్లాక్ వైజ్ పోతుంటే ప్లస్ అవుతుంటాను. అంటే 90 ఇక్కడ వచ్చింది కదా టీటా, 90 ప్లస్ టీటా. సో ఇది ఇటు వస్తుంది 180 మైనస్ టీటా.
ఇటు పోతుంది 180 ప్లస్ టీటా. సో ఇది 270 అటు పోతుంది, 270 మైనస్ టీటా. 270 ఇటు పోతుంది అంటే యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది, 270 ప్లస్ టీటా. సో ఇది 360 మైనస్ టీటా. అర్థమైంది కదా, క్లియర్. సో ఇప్పుడు మనకు ఇది ఎలా రాసుకోవాలో మనం చూద్దాం, ఓకేనా. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఫస్ట్ మనకు సో ఇక్కడ సో ఇవి మనకు ఇక్కడ రాసిన గుర్తుందా, రిమెంబర్ దిస్ అలైడ్ యాంగిల్స్. సో ఈ అలైడ్ యాంగిల్స్ అంటే ఇప్పుడు మనకు 90 మైనస్ టీటా ఉందా, ఇవి అలైడ్ యాంగిల్స్. 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా. సో ఇవి ఎట్లా గుర్తుండాలంటే లైక్ చూడండి, సైన్ 90 మైనస్ టీటా. సో 90 మైనస్ టీటా అంటే 90కి సైన్ 90 వచ్చిందంటే ఆటోమేటిక్గా సైన్ చేంజ్ అవుతుంది. అంటే ఇది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఈ ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే 90 ఉందంటే కాస్ వస్తుంది, ఓకేనా. కాస్ వచ్చిందంటే ఇప్పుడు సైన్ 90 మైనస్ టీటా ఏ క్వాడ్రెంట్, ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్ని పాజిటివ్ ఉంటాయి. సో ప్లస్ టీటా, అంతే, క్లియర్ కదా. సో ఇంకొకటి, సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి, సో tan 90 ప్లస్ టీటా ఏమవుతుంది, 90 ఉంది ఆటోమేటిక్గా. 90 అంటే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది సైన్ అనేది, అంటే ట్యాన్కి ఆపోజిట్. అంటే నెక్స్ట్ ఏమొస్తుంది, కాట్ టీటా. సో ఇప్పుడు 90 ప్లస్ టీటా అనేది విచ్ కోఆర్డినేట్, ఇట్ ఈస్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్. సో ఇన్ సెకండ్ కోఆర్డినేట్ సైన్ అండ్ కొసిక్ ఆర్ పాజిటివ్, సో రిమైనింగ్ ఆర్ నెగటివ్. సో ట్యాన్ అనేది నెగటివ్, ఓకేనా, మైనస్ సైన్. సో ఇప్పుడు చూడండి, సో నీకు ఇవి గుర్తు రాకపోతే లైక్ సైన్ వచ్చినప్పుడు, సో 90 వచ్చినప్పుడు, 180 వచ్చినప్పుడు, ఇంకొకటి సైన్ 180 ప్లస్ టీటా ఉందనుకో. సో సైన్ 180 ప్లస్ టీటా అంటే, సో 180 ప్లస్ టీటా థర్డ్ కోఆర్డినేట్, విచ్ లైస్ ఇన్ థర్డ్ కోఆర్డినేట్. సో థర్డ్ కోఆర్డినేట్లో 180 ప్లస్ టీటా ఏముంది, సో ట్యాన్ కాట్ ఉంది. సో సైన్ అనేది నెగటివ్. మరి 180 ప్లస్ టీటా ఉన్న వాటికి చేంజ్ అవుతుందా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, చేంజ్ కాదు. సో సైన్ టీటా, అంతే, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇవి ఎట్లా గుర్తుండాలి, సో 180 అంటే ఓ సైనే ఉంది, సో సైన్ 90 మైనస్ టీటా అంటే కాస్ ఉంది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ రాసిన కదా, రిమెంబర్ దిస్ అలైడ్ యాంగిల్స్. సో ఫస్ట్ విచ్ క్వాడ్రెంట్ అంటే మనకు ఏ క్వాడ్రెంట్లు ఉందో మనం ఫస్ట్ చూడాలి, సరేనా. అండ్ డిసైడ్ ద సైన్. 90 మైనస్ టీటా ఇప్పుడు ఇందులో ఉంది, సో ఇందులో సైన్ కాస్ నెగిటివ్ పాజిటివ్ చూసుకోవాలి. దాన్ని యూజ్ చేసి, సో సైన్ ఉంది కాబట్టి నెగిటివ్ పాజిటివ్ అని మనకు తెలిసిపోతుంది, ఓకేనా. ఇది ఒకటి. సో ఇదంతా అయిపోయింది కదా. సో ఇది ఏ కోఆర్డినేట్, ఫస్ట్ ఇది ఏ కోఆర్డినేట్. సో సెకండ్ ఏంటిది, ఇన్ 0, 180, 360 నో చేంజ్ ఇన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంది కదా, సో ఈ నుంచి ఇది చేంజ్ అవుతుందా కాదా అనేది మనకు 0, 180, 360 యాంగిల్స్లో మాత్రమే చేంజ్ కాకుండా ఉంటుంది. సో సైన్ అయితే సైనే ఉంటుంది, ట్యాన్ అయితే ట్యానే ఉంటుంది, 180లా 360లా 0 degreesలా. సో ఇన్ 90, 270 చేంజ్ ద ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. సో ఇలా 90లా 270లో కూడా చేంజ్ అవుతుంది. సో లైక్ ట్యాన్ 270 ప్లస్ టీటా. సో సైన్ అనేది ఏంది, ఫస్ట్ ఏంటి మనకు విచ్ కోఆర్డినేట్, ఏ కోఆర్డినేట్ ఉంది 270 ప్లస్ టీటా, ఫోర్త్ కోఆర్డినేట్లో 270 ప్లస్ టీటా ఉంది. సో ఇందులో నెగిటివా పాజిటివా, కాస్ సెక్ మాత్రమే పాజిటివ్ ఉంటుంది, ట్యాన్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి మైనస్. సో 270కి చేంజ్ అవుతుందా అంటే ఎస్ చేంజ్ అవుతుంది సైన్. సో ట్యాన్కి ఆపోజిట్ ఏంది, కాట్, అంతే, సింపుల్, అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకు ఇక్కడ కొన్ని అట్లా గుర్తుపెట్టుకోవాలి, అంటే చేంజ్ అంటే ఏం చేంజ్. సో చేంజ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది, సైన్ కాస్కి చేంజ్ అవుతుంది, ట్యాన్ కాట్కి చేంజ్ అవుతుంది, సెకండ్ కొసికెంట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ నో చేంజ్ అంటే, సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు, 180, 360, 0 degreesలో. అంటే సైన్కి సైనే ఉంటుంది, ట్యాన్కి ట్యానే ఉంటుంది, కాస్కి కాసే ఉంటుంది, ఓకేనా. ఇందులో ఏం చేంజ్ లేదు, ఇంతే, సింపుల్, సరేనా. ఇంకొన్ని మనము అన్ని సైన్ 90 మైనస్ టీటా, కాస్ 90 మైనస్ టీటా, ట్యాన్ 90 మైనస్ టీటా ఏమేమిదో చూద్దాం, ఓకేనా. ఫ్రెండ్స్ ఈ టేబుల్ అయితే మీరు ఖచ్చితంగా గ్రాఫ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో 0, 90, 180, 270 అండ్ 360 degrees. సో ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఇందులో ఏ కోఆర్డినేట్లో పాజిటివ్ ఉంటుందో నేను చెప్పేసిన ఆల్రెడీ, ఓకేనా. సో ఇప్పుడు మనము మీకైతే ఈ వీడియో కనిపిస్తుంది కదా. సో ఈ బుక్లో మొత్తం ఏమేమి రాస్తానో 90 మైనస్ టీటా, 90 ప్లస్ టీటా, సో ఎట్లా వస్తాయో చూడండి. సో
సో క్లియర్గా వీడియో లాంగ్ ఉంది, సరేనా, ఏం కాదు, మంచిగా అర్థం చేసుకోండి. ఒక్కటేసారి ఈ వీడియో ఒక్కసారి చూస్తే చాలు, ఓకేనా. 90 మైనస్ టీటా. సో 90 మైనస్ టీటా అనేది ఏ కోఆర్డినేట్లో ఉంటుంది? ఫస్ట్ కోఆర్డినేట్. సో చూడండి, సో మీకు ఆల్రెడీ చెప్పేసిన. సో 90 ఇటు వస్తుంది, అంటే క్లాక్ వైజ్ వస్తుంది 90 మైనస్ టీటా. సో ఇక్కడ ఇటు వచ్చింది, సో 90 ప్లస్ టీటా, 180 ప్లస్ టీటా, 270 ప్లస్ టీటా, సో 360 మైనస్ టీటా, 360 ప్లస్ టీటా, 90. సో ఇక్కడికి వెళ్ళి ఇటు వస్తుంది కదా, సో 180 మైనస్ టీటా, ఇక్కడ 270 మైనస్ టీటా, ఇక్కడ 270 అయిపోయింది కదా, సో ఇక్కడ 360 ప్లస్ టీటా, 360 మైనస్ టీటా. సో ఇవైతే గుర్తుపెట్టుకోండి సైన్స్. చూస్తారు కదా. సో ఇప్పుడు మనకు 90 మైనస్ టీటా అనేది ఫస్ట్ కోఆర్డినేట్లో అన్ని పాజిటివ్ ఉంటుంది. సో పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. ఇక్కడ మరి సైన్స్ చేంజ్ అవుతాయా అంటే 90కి చేంజ్ అవుతాయని ఆల్రెడీ నేను చెప్పిన ఇంతకుముందుకు. సో 90కి చేంజ్ అవుతుంది కాబట్టి సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, ట్యాన్ కాట్ అవుతుంది. ఇంతే, సింపుల్. సో అర్థమైంది కదా. ఇంకొకటి 90 ప్లస్ టీటా, 90 మైనస్ టీటా అయిపోయింది. 90 ప్లస్ టీటా విచ్ కోఆర్డినేట్? సెకండ్ కోఆర్డినేట్. సో సెకండ్ కోఆర్డినేట్లో సైన్ కొసెక్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. సో సైన్ పాజిటివే, కాస్ నెగటివ్, ట్యాన్ కూడా నెగటివే. సో మిగతా సైన్ 90కి చేంజ్ అవుతుంది కాబట్టి సైన్ కాస్ అవుతుంది, కాస్ ఏమవుతుంది? సైన్ అవుతుంది, ట్యాన్ కాట్ అవుతుంది. సో అర్థమైంది కదా. ఆపోజిట్ నెక్స్ట్ సైన్ తర్వాత ఏముంటుంది? కాస్ ఉంటుంది. సో సైన్కి కాస్కి సైన్ చేంజ్ అవుతుంది, ట్యాన్కి కాట్ చేంజ్ అవుతుంది, కాట్కి ట్యాన్ చేంజ్ అవుతుంది, అట్లా ఆపోజిట్ అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ 270 మైనస్ టీటా. 270 మైనస్ టీటా అనేది ఏ కోఆర్డినేటు? థర్డ్ కోఆర్డినేట్. సో ఇది థర్డ్ కోఆర్డినేట్. మరి థర్డ్ కోఆర్డినేట్లో 270 ఏవేవి పాజిటివ్ ఉంటాయి? ట్యాన్ కాట్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. సో మిగతా అన్ని నెగిటివ్, ఓకేనా. ట్యాన్ మాత్రమే పాజిటివ్, మిగతాది నెగిటివ్. మరి సైన్ చేంజ్ అవుతుందా 270 కంటే? ఎస్, చేంజ్ అవుతుంది. సో ఇక్కడ రాస్తున్నా 90కి 270కి చేంజ్ అవుతుంది. సో 0కి 180కి 360కి నో చేంజ్, సేమ్ ఉంటుంది, ఓకేనా. సేమ్, నో చేంజ్ అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు సైన్ 270 అంటే చేంజ్ అవుతుంది కదా, సైన్ 270 అంటే కాస్ అవుతుంది, కాస్ 270 అంటే సైన్ అవుతుంది. సో ట్యాన్కి కాట్, ఓకే కదా, రైట్. 270 మైనస్ టీటా అనేది థర్డ్ కోఆర్డినేట్లో ట్యాన్ కాట్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతా అంతా నెగిటివ్ ఉంటుంది. సో 270కి సైన్ చేంజ్ అవుతుందా అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుందంటే సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, అంతే. సో 270 ప్లస్ టీటా అనేది ఫోర్త్ కోఆర్డినేట్. ఇది ఫోర్త్ కోఆర్డినేట్లో మరి ఏమేమో పాజిటివ్ ఉంటాయి? కాసు సెకండ్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. సో కాసు మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతా అంతా నెగిటివ్. అర్థమైంది కదా. మరి 270కి సైన్ చేంజ్ అవుతుందంటే ఎస్, చేంజ్ అవుతుంది. సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, మరి ట్యాన్ కాట్ అవుతుంది, ఇంతే, సింపుల్. ఓకే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏంటిది? 360 మైనస్ టీటా విచ్ కోఆర్డినేట్? ఫోర్త్ కోఆర్డినేట్. ఓకే. ఫోర్త్ కోఆర్డినేట్లో మరి ఏదేది ఉంటుంది? కాస్ సెకండ్ మాత్రమే పాజిటివ్ ఉంటుంది, ఓన్లీ ఇదే పాజిటివ్ ఉంటుంది, మిగతా అంతా నెగిటివ్. సో మరి 360కి మరి సైన్ చేంజ్ అవుతుందా? ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఎస్, చేంజ్ కాదు, సైన్కి సైనే ఉంటుంది, కాస్కి కాస్, ట్యాన్కి ట్యాన్, ఓకేనా. మళ్ళీ 360 ప్లస్ టీటా అంటే ఫస్ట్ కోఆర్డినేట్, ఓకేనా. మరి ఫస్ట్ కోఆర్డినేట్లో అన్నీ పాజిటివే, ఇది ప్లస్ ప్లస్ ప్లస్. మరి సైన్ చేంజ్ అవుతుందా? చేంజ్ కాదు, సైన్కి సైన్నే ఉంటుంది, కాస్కి కాసే ఉంటుంది, ట్యాన్కి ట్యానే ఉంటుంది, ఓకే, రైట్. 180 మైనస్ టీటా. సో 180 మైనస్ టీటా ఇన్ విచ్ కోఆర్డినేట్ ఇట్ లైస్ ఆన్?
సెకండ్ కోఆర్డినేట్ మరి సెకండ్ కోఆర్డినేట్లో సైన్ చేంజ్ అవుతుందా? సో చేంజ్ కాదు. 180కి చేంజ్ అవుతుందా? నో చేంజ్. సో సైనే ఉంటుంది, కాస్ tan ఉంటుంది. మరి 180 మైనస్ థీటాలా సైన్ కొసెక్ మాత్రమే పాజిటివ్ ఉంటుంది, మిగతా అంతా నెగిటివ్. మరి సైన్కి 180కి చేంజ్ అవుతుందా? 180 మైనస్ థీటా నో, 180 డిగ్రీస్కి సేమ్ ఉంటుంది. సైన్ కాస్ tan. ఓకే రైట్. 180 ప్లస్ థీటా. 180 ప్లస్ థీటా విచ్ కోఆర్డినేట్? థర్డ్ కోఆర్డినేట్. రైట్, మనమైతే థర్డ్ కోఆర్డినేట్ అనుకున్నాం ఫస్ట్. తర్వాత థర్డ్ కోఆర్డినేట్లో మరి 180కి చేంజ్ అవుతుందో సైన్? చేంజ్ కాదు. సో సైన్ థీటానే, కాస్ థీటానే, tan థీటానే. మరి థర్డ్ కోఆర్డినేట్లో ఏదేది పాజిటివ్ ఉంటుంది? tan కాట్ మాత్రమే పాజిటివ్ ఉంటుంది, మిగతా అంతా నెగిటివ్. సో ఇది ఒక్కటే పాజిటివ్ ఉంటుంది, సో ఇది నెగిటివ్. ఇంతే ఫ్రెండ్స్, ఇవే సింపుల్. ఇవి అర్థం చేసుకుంటే ఇవి ఒక్కటి పక్క గుర్తుపెట్టుకుంటే చాలు. సో 90 మైనస్ థీటా, 90 ప్లస్ థీటా. సో ఇక్కడ 180 ప్లస్ థీటా. ఓకేనా? 180 మైనస్ థీటా. ఓకే కదా? సో ఇంకోటి కావాలంటే ఇంకో వీడియో నేను చేస్తాను. సో షార్ట్ వీడియో ఉంది, అది చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.